రైతులందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు మనం గమనించినట్లయితే బత్తాయిలో మన నిమ్మలో గజ్జి తెగులు గురించి మాట్లాడుకుందాం. ఈ గజ్జి తెగుల్లో ముఖ్యంగా గమనించినట్లయితే జాంతోమోనాస్ సిట్రి అనే ఒక ఫంగస్ వల్ల ఇది వ్యాపిస్తుందండి. ప్రస్తుతం నెల్లూరు ఏరియాలో దీని ఉధృతి అనేది ఎక్కువగా ఉంది. ఎందుకంటే నిమ్మ తోటల్లో ఎక్కువగా దీన్ని గమనిస్తాం. చీనీ బత్తాయిల్లో మనకు నవంబర్ నుండి డిసెంబర్ మాసాల్లో మాత్రమే దీని ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో మనకి మంచు కురుస్తూ ఉంటుందండి. తొలకరి వర్షాలు కూడా పడుతూ ఉంటాయి అక్కడక్కడ ఏరియాలో. ఓకే, అసలు ఇది జాంతోమోనాస్ సిట్రి అనే ఒక ఫంగస్ వల్ల దీన్నే గజ్జి తెగులు కూడా అంటారు, లేదా వివిధ ప్రాంతాల్లో వాడుక భాషలో కంకర వ్యాధి కూడా అని అంటారండి. ఇది అంత వ్యాధి అనేది ఎక్కువ ప్రమాదకరమైనదే అండి. ఎందుకంటే ప్రస్తుతం ఇవి చిన్న కాయలు అంటే చిన్న జామకాయ సైజు ఉన్నప్పుడు వీడి ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇవి మొట్టమొదటిగా ఇవి ఎలా సంక్రమిస్తుంది తోటలోకి గమనించినట్లయితే మనం అంట్లు మొక్కలు ఉంటాయి కదండి. అంటు మొక్కలు తెచ్చుకునే విధంలోనే మనం గజ్జి తెగులు తట్టుకునే రకాలను తెచ్చుకోవాలా. గజ్జి తెగులు ఉందో లేదో ఆకులో మనం చూసుకోవాలా. ఒకవేళ ఇప్పుడు గజ్జి తెగులు అనేది అటాక్ అయింది, మనం ఎలా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి, రాకుండా మనం ఎలాంటి నియమాలు పాటించాలి, వచ్చిన తర్వాత ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలనేది కూడా తెలుసుకుందాం. అలాగే ఈ గజ్జి తెగులు అనేది మనం వచ్చిన తర్వాత మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలనేది పూర్తిగా వీడియోలో చెప్తాను. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే మీ తోట రైతులు కూడా వీడియోని షేర్ చేయాలి. ఓకే, ముఖ్యంగా మనం గమనించినట్లయితే చీనీ మరియు బత్తాయి నిమ్మలో ఈ గజ్జి తెగులు అనేది మనకు జాంతోమోనాస్ సిట్రి అనే ఫంగస్ వల్ల మొట్టమొదటిగా ఇది ఆకులకు వ్యాపిస్తుందండి. ఆకులకు వ్యాపించినప్పుడే దీన్ని అరికట్టాలి. అంటే అప్పుడు మన కాపర్ బేసిక్ మందులు ముఖ్యంగా గమనించినట్లయితే కొసైడ్ మార్కెట్లో దొరుకుతాయండి. కొసైడ్ లేదా బ్లైటాక్స్ టాటా కంపెనీదండి. బ్లైటాక్స్ 2 గ్రామ్స్ చొప్పున, దాంట్లోకి యాంటీబయాటిక్ ప్లాంటోమైసిన్ 0.5 గ్రామ్స్, లేకుంటే బ్యాక్టీరియా బ్లాక్అవుట్ మనకు మల్టీప్లెక్స్లో దొరుకుతుందండి. అది 0.5 ml చొప్పున మనము కలిపి స్ప్రే చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఈ గజ్జి తెగులు అనేది బ్యాక్టీరియా తెగులు అనేది కంపల్సరీ ఒక యాంటీబయాటిక్ మనం కంపల్సరీ కలుపుకోవాలి. ఎందుకంటే వచ్చిన వ్యాధిని మనం ఎలా నిర్మూలించలేం కాబట్టి రాకుండా మనము యాంటీబయాటిక్స్ కలుపుకోవాలి. అలాగే ఇలాంటి మొండి వ్యాధులకు కంపల్సరీ ఒక స్ప్రెడర్ అనేది కలుపుకోవాలి. ఎందుకంటే ఈ బ్యాక్టీరియా అనేది జాంతోమోనాస్ సిట్రి అనే ఫంగస్ అనేది దీని ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే మొట్టమొదటిగా ఇది ఆకుల మీద వ్యాపిస్తుందండి. తర్వాత కాయల మీదకు వ్యాపించేసి కాయల మీద వచ్చేసి మనకు పొక్కులుగా గోధుమ వర్ణం మచ్చలుగా ఏర్పడతాయి మొట్టమొదటిగా. అలాగే అవి ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే కాయ అనేది మనకు చిన్నప్పుడే మాగిపోయి కాయ రాలిపోతుంది. కావున దీనివల్ల కూడా మనకు గణనీయంగా దిగుబడి తగ్గే ఛాన్స్ ఉంటుందండి. కావున దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మొట్టమొదటిగా అసలు ఈ తోటలోకి రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా మనం గమనించినట్లయితే చీనీలో సాయిల్ అప్లికేషన్లో అంటే మనం ఎరువులు పెట్టే టైంలో కంపల్సరీ 10-20 కాంప్లెక్స్, మెగ్నీషియము, జింక్ సల్ఫేట్ కలుపుకుంటాం కదండి. వాటితో పాటు వీటి బయోలాజికల్ ఎరువులు ముఖ్యంగా గమనించినట్లయితే మనకు మార్కెట్లో ఎటువంటి పోటీ లేని ఎరువు అంటే మనకు శ్రీబయో అసిటిక్స్ వాళ్ళది ఇండి రూట్స్ అండి. దీనికి పోటీ ఇచ్చే ఏ ఎరువు లేదు. ఎందుకంటే దీంట్లో కోటాను కోట్ల మైక్రోబ్స్ అనేది ఉంటాయి. అలాగే పిఎస్బి, కేఎస్బి, ఎన్ఎస్బి అంటే నైట్రోజన్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా, ఫాస్ఫరస్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా, పొటాషియం సాల్బులైజింగ్ బ్యాక్టీరియా, అలాగే వీటితో పాటు అజిటోబాక్టీరియా, అజోస్పైరిల్లా, సూడోమోనాస్, అలాగే మనకు నెమటోడ్స్ని కంట్రోల్ చేసే ప్యాసిలోమైసిస్ లిసెన్సిస్ అనే ఒక కొన్ని కోటాను కోట్ల మైక్రోబ్స్ అనేవి ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి అంటే బ్యాక్టీరియా తెగులు రాకుండా అలాగే వీటితో పాటు మనకు శ్రీధార అని ఉంటుందండి. శ్రీధార కూడా దీంట్లో బయోచార్ అండ్ కర్బనం, భూమిలో కర్బనం పెంచే గుణం కలిగి ఉంటుంది. ఇది కూడా శ్రీధార మరియు ఇండి రూట్స్ అనేటివి కలిపి సాయిల్ అప్లికేషన్ చేసుకోవాలా. అలాగే మనం 15 డేస్కి ఒకసారి పంట ఉండి లేకపోని మనం 15 నుంచి 20 రోజులకి ఒకసారి ఫ్లోజో ప్లస్ ట్రైకింగ్, ఫ్లోజో అంటే సూడోమోనాస్ ఇలుసెన్స్ లేదా ఫ్లోరోసెన్స్ అంటారండి. అది లేకుంటే ట్రైకింగ్ అంటే ట్రైకోడర్మా విరిడే. ఇవి అనేటివి మనము 15 రోజుల నుంచి 20 రోజులకు ఒకసారి మనం బ్యాక్టీరియా తెగులు ఉండి లేకపోని మనం మొక్కలో రెసిస్టెన్స్ పవర్ అనేది పెంచుకోవాలి. ఎప్పుడైనా సరే మొక్కలో రెసిస్టెన్స్ పవర్ పెంచుకున్నట్లయితే మనకు వీళ్ళ భయంకరమైన వ్యాధులు కూడా తట్టుకునే కెపాసిటీ మొక్కకు ఉంటుందండి. అప్పుడు మనం ఎటువంటి మందులు స్ప్రే చేసినా కూడా మనకు కంట్రోల్ అవ్వడానికి ఆస్కారంగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనిషి కూడా అంతేనండి. రోగనిరోధక శక్తి రెసిస్టెన్స్ పవర్ ఉన్నట్లయితే మనం ఎటువంటి మందులు వాడినా, అలాగే ఎటువంటి మాత్రలు మింగినా మనకు వ్యాధి కంట్రోల్ అవుతుంది. అలాగే మొక్కలో కూడా మనం రెసిస్టెన్స్ పవర్ పెంచుకోవాలా. రెసిస్టెన్స్ పవర్ పెంచుకోవాలంటే ముఖ్యంగా మనకు భూమిలో కొన్ని మైక్రోబ్స్ అనేది మన సూక్ష్మజీవులు అనేవి బతికే ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు అనేవి మనకు మొక్కకి మరియు భూమికి అనుసంధానంగా ఉంటాయండి. అంటే మధ్య వాహకాలుగా పనిచేస్తాయి. కావున వీటిని మనం ప్రోత్సహించాలా అనేదే ముఖ్య ఉద్దేశం అండి.
అలాగే ఈ ఫ్లోజో ట్రైకింగ్ని మనము డీకంపోజర్గా కూడా వాడుకోవచ్చు. అంటే వారం రోజులు మనం ఫెర్మెంటేషన్ అంటే మీకు తెలిసిందేనండి. ఎప్పుడైనా సరే ఫెర్మెంటేషన్ చేసేటప్పుడు కంపల్సరీ శనగపిండి మరియు బెల్లం జాగ్రీ అండి అంటారు కదా, మార్కెట్లో దొరికే నల్ల బెల్లం కానీ తెల్ల బెల్లం కానీ వాడుకోవచ్చు. వారం రోజులు మనం చెట్టు కిందనే దీన్ని ప్రాసెస్ చేయాలండి. ఎలా అంటే మనం ఫ్లోజో మరియు ట్రైకింగ్ రెండు మనం 200 లీటర్ల డ్రమ్ము తీసుకోవాలి. దాంట్లో కలిపేసుకొని శనగపిండి 2 కేజీలు లేదా బెల్లం 2 కేజీలు చొప్పున మనం వేసేసి సాయంత్రం పొద్దున్నే ఇలా రొటేషన్ చేయాలి, ఈవినింగ్ ఇలా రొటేషన్ చేయాలి. అప్పుడు దాన్ని ఫర్మెంటేషన్ అయ్యేసి దాని సంఖ్య పెంచుకుని దాన్ని మనం డ్రిప్ డ్రెంచింగ్ చేసినట్లయితే మన బ్యాక్టీరియా తెగులు రాకోకుండా మొక్క నిరోధక శక్తి పెంచుకోవడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది. సార్ ఓకే సార్ మేము వాడాము, తర్వాత మాకు ఉధృతి అనేది ఎక్కువగా ఉంది. ముఖ్యంగా నాకు నెల్లూరు ఏరియా ఫార్మర్స్ చాలామంది కాంటాక్ట్లు పెట్టారండి. అలాగే తెలంగాణ ప్రాంతం నల్గొండ కానీ మహబూబ్ నగర్ వాళ్ళు కూడా ఈ గజ్జి తెగులు అనేది మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం, ఎటువంటి మందులు కొట్టినా అప్పటికప్పుడు అంతమవుతుంది. కానీ మరీ మళ్ళీ సంవత్సరం కూడా అలాగే అటాక్ అవుతుందంటే మీరు బయలాజికల్స్ ఎరువులు వాడుకోవాలా. బయలాజికల్స్లో ముఖ్యంగా మనం గమనించినట్లయితే మనకు పోటీ ఇచ్చేది మార్కెట్లో పోటీ లేనిది ఇండిరూట్స్ ఒకటి బయలాజికల్స్లో. మనకు ఎకరాకు 4 కేజీలు చొప్పున అంటే చెట్టుకు 75 నుంచి 100 గ్రాముల చొప్పున మనం ఫర్టిలైజర్లో కలిపేసి వేసుకోవడం వల్ల మనకు మొక్కల రెసిస్టెన్స్ పవర్ పెరగడమే కాకుండా ఇలా జాంతోమోనా సిట్రీ కానీ అలాగే మంగు లక్షణాలు కలిగిన డయాపుట్రి సిట్రీ కానీ అలాగే పైటోప్తెరా అనే విషపూరితమైన బ్యాక్టీరియా అండ్ ఫంగస్ వల్ల కూడా మనకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా మనకు ఈ మొక్కల రెసిస్టెన్స్ పవర్ పెంచడమే కాకుండా మనకు ఇలాంటి గజ్జి తెగులు మొండి వ్యాధులు కూడా మనకు కంట్రోల్ అవడానికి ఆస్కారంగా ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు గజ్జి తెగులు అటాక్ అయింది, నేను 2-3 కాంబినేషన్ చెప్తానండి. కంపల్సరీ ఇది వాడుకోండి కంపల్సరీ మీకు. ఎందుకంటే ఇది ఆకుల్లో ఉన్నప్పుడు మనం కంట్రోల్ చేసుకోవాలా. ఇది ఒక్కసారి కాయకు వచ్చిందంటే ఆ కాయలు పీకేసి మనం పారవేయకూడదండి. కంపల్సరీ గుంత తీసేసి గుంతలను పూర్తి చేయాలి. చాలామంది చేసే తప్పుదల ఏంటంటే ఆ కాయ గజ్జి తెగులు వచ్చిన వెంటనే అవి తీసేసి చెట్టు కిందే వేసేస్తారు. ఇవి ఈ బ్యాక్టీరియల్ మనకు గమనించినట్లయితే చాలా భయంకరమైన వ్యాధి, అలాగే మొండు వ్యాధి. కాబట్టి దయచేసి రైతులు కూడా మీరు తెలుసుకోవాలి. ఓకే, ఈ కాయలు మనం తీసివేసి గుంతలో పూడ్చివేయడం లేదా పారవేయడం కాల్చివేయడం జరగాలి. పారవేయకూడదు. ఎందుకంటే దీంట్లో జాంతోమోనా సిట్రీ అనే ఫంగస్ అనేది బతికే ఉంటాయి. వాటి స్పోర్స్ అనేది మన గాలిలో తిరుగుతూ ఉంటాయండి. దయచేసి ప్రతి ఒక్క రైతు సోదరుడు ఆ గజ్జికి వచ్చిన కాయలు మనం తీసేసి మనం కాల్చివేయడం లేదా మీరు బావి ఉంటే బావిలోకి వేసేసుకోవచ్చు అండి. వాటర్ ఉంటే బావిలో వేసుకుని ఉట్టి బావిలో వేయద్దు. ఎందుకంటే ఆ ఫంగస్ స్పోర్స్ అనేది గాలిలో తిరుగుతూ ఉంటాయి. ఓకే సరే, వచ్చింది మేము ఎలా కంట్రోల్ చేసుకోవాలా 2 కాంబినేషన్లు చెప్తానండి. ప్రతి ఒక్క రైతు వినాలా. నేను డోసులు కూడా కరెక్ట్ చెప్తాను, మళ్ళీ నన్ను కామెంట్లు అడగద్దు. డోసులు కూడా కరెక్ట్ చెప్తాను వినండి. ఓకే, బ్లైట్ ట్యాక్స్ టాటా కంపెనీది బ్లైట్ ట్యాక్స్ వచ్చి లీటర్ నీటికి 2 గ్రామ్స్, దానికి కాంబినేషన్ వచ్చి ప్లాంటోమైసిన్ 0.5 గ్రామ్ చొప్పున కలిపి మొక్క తడిచే విధంగా స్ప్రే చేసుకోవాలి. ఓకే, ఇంకో కాంబినేషన్ కోసైడ్ ఏ కంపెనీ అయినా తీసుకోండి. కోసైడ్ ముఖ్యంగా మన డిమాండ్లు అయితే ఎఫ్ఎంసి కంపెనీ వాళ్ళైతే కోసూటు, డూపాండ్ కంపెనీ వాళ్ళైతే కోసైడ్. మీరు దాన్ని అంతే కోసైడ్ 1 గ్రామ్ చొప్పున, దానికి ప్లాంటోమైసిన్ యాంటీబయాటిక్ వచ్చి 0.5 గ్రామ్ చొప్పున వేసుకోవాలి. లేదు మనకు ధనుకా వాళ్ళది కొనికా దొరుకుతుందండి. కొనికా మనం లీటర్ నీటికి 1 గ్రామ్ నుంచి 2 గ్రాముల చొప్పున మనం కలిపి స్ప్రే చేసి మొక్క తడిచే విధంగా స్ప్రే చేసుకోవాలా ఈ గజ్జి తెగులుకి అనేది. ఎందుకంటే మీరు స్ప్రే చేసే దాంట్లో చాలా తప్పిదాలు చేస్తారండి. ముఖ్యంగా ప్రతి ఓనర్ ఉండే కొట్టించుకోవాలా స్ప్రేయింగ్స్ కూడా. ఎందుకంటే ఈ బ్యాక్టీరియల్ తెగులు అనేది మన మొక్క మొదలు కూడా తడచాలండి స్ప్రే చేసేటప్పుడు. అందుకే ప్రూనింగ్ చేయించుకొని మొక్క బాగా తడిచే విధంగా ఈ గజ్జి తెగులు ఉన్న మొక్కల్లో మనం కంట్రోల్ చేసుకోవాలి. ఓకే, చాలామంది నాకు తెలంగాణ ప్రాంతంలో రైతులు గమనించినది ఏంటంటే వాళ్ళు చేసే తప్పిదాలు, అలాగే వాళ్ళు చేసే తోట నెగ్లిజెన్సీ. ఇంకోటి అండి, డ్రిప్పర్ల దగ్గర వాటర్ అనేది నిలబడకూడదు. ఎందుకంటే 3 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళు ఉన్నప్పుడు సింగిల్ లీటరే మనం ఎక్కువగా వేసుకుంటే డబ్బులు లేని రైతులు కూడా సింగిల్ లీటర్ వేసేసి దానికి 4 పైపులు తగిలిచ్చేస్తారండి. ఓకే, దానికి ఒప్పుకోవచ్చు. కానీ చెట్టు ఎదిగే క్రమంలో ఆడ మీరు ఒక్కతావే నీళ్ళు కరవడం వల్ల అక్కడ తేమ నిలబడడం వల్ల ఈ గజ్జి తెగులకు వచ్చే జాంతోమోనా సిట్రీ అనే ఫంగస్ మనకు ఉధృతి ఎక్కువ చేసి ఆ తడికి అక్కడే నివసించగలిగే సామర్థ్యం కలిగి ఉండి ఎప్పుడైతే ఆకులు మరియు కాయలకు అటాక్ అయ్యేసి ఇది మొక్క మీద మనకు ఎఫెక్ట్ అనేది ఎక్కువగా చూపిస్తుంది. దయచేసి మొక్క పొదల్లో మనకు నీరు నిలబడకూడదు. మరి ఎలా సార్ నీళ్ళు నిలబడకూడదు అంటే ముఖ్యంగా గమనించినట్లయితే మనకు మీరు మ్యాట్లైనా వేసుకోవచ్చు, వీడి మ్యాట్లైనా వేసుకోవచ్చు అండి. వీడ్ మ్యాట్స్ అంటారండి, బ్లాక్ కలర్లో ఉంటాయి, చెట్టు మొదల్లో వేసుకోవచ్చు. లేకుంటే మనకు వేరుశనగ పొట్టు లేదా
వరి పొట్టు అనేది దొరుకుతుందండి. దాన్ని కూడా మనం పాదుల్లో వేసుకుంటే మనకు తడి నిలవడమే కాకుండా వేసవి కాలంలో వాటర్ హోల్డింగ్ కెపాసిటీకి అంటే వాటర్ నీటి ఎద్దడి గురి కాకుండా మొక్కను కూడా కాపాడుకున్నట్లయితాం. అలాగే వరి పొట్టు లేదా వేరుశనగ పొట్టు అనేది దొరుకుతుంది. అది కూడా మనం చల్లుకుంటే పాదుల్లో మనకు వాటర్ హోల్డింగ్ కెపాసిటీ నిలవడమే కాకుండా తడి కూడా ఎక్కువగా నిలబడుకోకుండా ఉండడానికి ఆస్కారంగా ఉంటుంది. ఓకే, మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే నేను చెప్పిన విషయాల్లో మీకు ఎటువంటి సందేహాలున్నా మీరు నన్ను కామెంట్లు అడగండి, కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. చాలామంది రైతులు చాలా ప్రాంతాల నుంచి కాల్స్ చేస్తున్నారు. నేను కాల్స్ సరిగ్గా రెస్పాండ్ లేకుండా పోతున్నా. మీకు మీకు నాతో అనుసంధానంగా మాట్లాడాలనుకుంటే నా వాట్సాప్ లింక్ ఉంటుందండి యూట్యూబ్ ఛానల్లో. మీరు దాంట్లో మీరు నాకు వాట్సాప్లో ఫోటోలు పెట్టినా రిప్లై లేట్ కావచ్చు, కానీ కంపల్సరీ మీకు రిప్లై అనేది ఇస్తానండి. ఎందుకంటే చాలా మంది ఫోన్స్ కాల్ చేస్తూ ఉన్నారు. నేను దగ్గరలో మీకు అప్డేట్ కూడా ఇస్తాను. ఎందుకంటే ఈ టైం నుంచి ఈ టైం వరకు మీరు ఫార్మర్స్ ఫోన్స్ నేను పర్మిషన్ చెప్తాను. ఈ టైంలో మీరు ఈ టైంలో కాల్ చేయండి, మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా. చాలామంది పెద్దలైతే ఫోన్ చేస్తున్నారండి. ఎందుకంటే ఈ గజ్జి తెగులు అనేది చాలా భయంకరంగా మారింది. కానీ కొన్ని ప్రికాషన్స్ మీరు పాటిస్తే కంపల్సరీ దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అంత పెద్ద వ్యాధి అయితే ఏం కాదండి. కావున ఇంతకుముందు దానికి ఈ ఈ కంకర వ్యాధి అంటే ఏదంటే గజ్జి తెగులు అంటారు, కానీ సిట్రస్ క్యాంకర్ అనేది మన ఇండియాలోనే పుట్టిందండి. ఎందుకంటే ఇది మొట్టమొదటిగా కనుక్కున్నది నిమ్మ చెట్లలో కనుక్కున్నారు. ఈ నిమ్మ చెట్లోనే ఫస్ట్ ఎక్కువగా దీని ఉధృతి అనేది ఎక్కువగా ఉంది. మనం గమనించినట్లయితే నిమ్మ చెట్లు గమనిస్తే ఆకులు అక్కడక్కడ మనకు గజ్జిగా చుక్కలు గోధుమ రంగు వర్ణపు మచ్చలు అనేవి కనిపిస్తాయి. అలాగే కాయలు కూడా అలానే ఉంటుంది. కావున మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎందుకంటే నాకు బూస్ట్గా ఉంటుందండి. కొత్త కొత్త టాపిక్లు కూడా మీ ముందుకు తీసుకురావడానికి ఆస్కారంగా ఉంటుంది. కావున వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.